హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్ ఇన్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ interpreted high level programming language. When it comes to interpreted language, our code will be converted into mission code step by step at the process of execution. Okay, when it come to compiler, our code will be converted mission code before executing the code. It creates individual file. JavaScript is developed by Brendan H. in 1995. Okay, so where we use JavaScript? So JavaScript uses to develop interactive and dynamic web pages. So let's discuss basic syntax and variables. So first of all, JavaScript మనం డిస్కస్ చేసే ముందు బేసిక్ సింటాక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హియర్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ మనం అలర్ట్ ఇచ్చాం. సో ద రిజల్ట్ విల్ బి గివింగ్ హియర్. సో రిజల్ట్ వచ్చేసి మనకు అలర్ట్లో హలో వచ్చింది. ఓకే, సేమ్ కోడ్ మనం బాడీలు ఇచ్చాం కదా. సో దీన్ని మనం హెడర్లు ఇచ్చామనుకోండి, స్క్రిప్ట్ అలర్ట్ హలో ఎవ్రీవన్. ఓకే, సేమ్ రిజల్ట్ వచ్చింది. సో దీన్ని మనం ఎక్స్టర్నల్ ఫైల్ ఇచ్చామనుకోండి, స్క్రిప్ట్ ఎస్ఆర్సి. ఓకే, డెమో 3.js. ఓకే, ఇక్కడ డెమో 3.js అనేది మనం ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం alert, so execute. So the result is alert hello. Okay, so this is the external file. Okay, demo 3.js. JavaScript అనేది ప్రీవియస్ లో డిక్లేర్ చేసాం. ఫస్ట్ వచ్చేసి మనం బాడీలో JavaScript డిక్లేర్ చేసాం. సో తర్వాత హెడ్ లో JavaScript డిక్లేర్ చేసాం అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ లో కూడా మనం JavaScript అనేది డిక్లేర్ చేస్తాం. సో మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు సో JavaScript అనేది ఎక్స్టర్నల్ ఫైల్గా పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఈజీగా మన ఫైల్స్ అనేవి రీడబుల్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో JavaScriptలో సో అవుట్పుట్ ఫార్మాట్స్ ఉంటుంది. ఫస్ట్ స్క్రిప్ట్, సో అలర్ట్ ఏదో వచ్చేసి మనకు JavaScript అవుట్పుట్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి document dot write. Okay, so check here. So third one వచ్చేసి so targeting elements. Okay, so another method is console.log. Okay, so check the inspect console. Okay, so output is hello. This is the result here, hello. So ఇవన్నీ వచ్చేసి మనకు browser development tools. ఓకే, సో ఇక్కడ మనకు ఎలిమెంట్స్ వచ్చేసి సో HTML డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హెడ్, బాడీ. నెక్స్ట్ కన్సోల్ వచ్చేసి మనకు అవుట్పుట్ చూపిస్తుంది. సో సోర్సెస్ వచ్చేసి మనకు పాత్ చూపిస్తుంది. సో నెట్వర్క్, పర్ఫార్మెన్స్, సో ఇవన్నీ బ్రౌజర్ డెవలప్మెంట్ టూల్స్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు వేరియబుల్స్. సో వేరియబుల్స్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే సో మన వాల్యూస్ కానీ డేటా కానీ స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో మెయిన్గా మనం వేరియబుల్స్లో var, let అండ్ కాన్స్టాంట్ యూజ్ చేస్తాం. సో var అనేది మనము ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో వన్స్ మనము ఇనిషియలైజ్ చేసిన తర్వాత వేరియబుల్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు మనం var అనేది తీసుకోవాలి.
సో ఇది వచ్చేసి మనకు ఓల్డ్ బ్రౌజర్స్కి సపోర్ట్ చేస్తారు. సో వేర్ x ఈజ్ ఈక్వల్ టు 20, వేర్ x ఈజ్ ఈక్వల్ టు 30. సో ద రిజల్ట్ ఈస్ 30 అంటే లాస్ట్ వాల్యూ తీసుకున్నాం అనమాట, అంటే లాస్ట్ చేంజ్ అనే వాల్యూ తీసుకుంది. సో అదే మనం ఇక్కడ లెట్ ఇచ్చాం. సో ఇక్కడ మనకు లెట్ అనేది తీసుకోలేదు అనమాట. సో ఎందుకంటే సో వాల్యూ అనేది లెట్ ఒకసారి తీసుకుంటుంది. ఓకే, సో ఇట్స్ నాట్ రీడిక్లేర్డ్. సో వేరియబుల్ వచ్చేసి మనకు రీడిక్లేర్డ్, బట్ ఇక్కడ ఇది రీడిక్లేర్డ్ కాదు, రీఅసైన్డ్. ఓకే, ఇక్కడ మనకు x అనేది 20 తీసుకుంది, బట్ ఇక్కడ మనము నెక్స్ట్ వచ్చేసి మనకు 30 ఉంది, బట్ ఇక్కడ మనము రీడిక్లేర్ చేయలేదు, రీఅసైన్ చేసాము. సో రిజల్ట్ వచ్చేసి మనకు 30 వచ్చింది. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇంకొక డిఫరెన్స్ చూద్దాం. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10, వేర్ x ఈజ్ ఈక్వల్ టు 20. సో ద రిజల్ట్ ఈస్ 20. ఇక్కడ మనం లెట్ ఈజ్ ఈక్వల్ టు 10, లెట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో రిజల్ట్ ఈస్ 10. సో ఫస్ట్ రిజల్ట్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం రీఅసైన్ చేసినాం అనుకోండి, ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 20 రీఅసైన్ చేసాం అనుకోండి, సో 20 తీసుకుంటుంది. బట్ మనం ఎప్పుడైనా సరే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు బిఫోర్ మనము ఈ లెట్ వేర్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేయాలి. సో అనదర్ వన్ ఈజ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే మనకు వాల్యూస్ అనేవి మనకు తెలిసినప్పుడు అంటే ఫిక్స్ అయినప్పుడు మనం కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. కాన్స్టెంట్కి ఏంటంటే మనము రీఅసైన్ చేయలేము, రీడిక్లేర్ చేయలేము, బట్ మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఏదర్ అరేస్ కానీ ఆబ్జెక్ట్స్లో కానీ మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ మనం కాన్స్టెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ యూజ్ చేస్తాం. సో ఒక అరేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నేను ఫ్రూట్స్లో బనానా యాపిల్ తీసుకున్నాను. సో రిజల్ట్ వచ్చేసి నాకు ఫ్రూట్స్లో బనానా యాపిల్ వచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బనానా ప్లేస్లో నేను ఫ్రూట్ 1 పెడుతున్నాను. ఓకే, సో బనానా ప్లేస్లో మనకు ఫ్రూట్ 1 వచ్చింది. సో ఇప్పుడు మనము వాల్యూస్ అనేవి మనము రీఅసైన్ చేయలేదు, రీడిక్లేర్ చేయలేదు, బట్ చేంజ్ చేసాం. సో అలాగే నేను ఫ్రూట్స్ డాట్ పుష్, సో ఇంకొక వాల్యూ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో చెక్ ద రిజల్ట్ ఫ్రూట్ 1, యాపిల్ అండ్ ఫ్రూట్ 2. సో అలాగే మనం డిలీట్ కూడా చేయొచ్చు. మీకు వేర్కి లెట్కి కాన్స్టాంట్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటాను. సో లేటర్ క్లాసెస్లో మనం ఇన్ డీటెయిల్గా మన టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం.